जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసింది ఉత్తరకాండం 66వ సర్గలో ఉన్నాం. శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు. శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆ పర్ణశాలలో నిద్రించిన ఆ సమయంలో ప్రవేశించిన ఆ రాత్రి అందే సీత వాల్మీకి మహర్షి ఆశ్రమంలో స్త్రీల వాటికలో సీత ఉంది. సీత గర్భవతి, ఆవిడ ప్రసవం అయ్యి 2 పుత్రులను కంది. మునికుమారులు అర్ధరాత్రి వచ్చి వాల్మీకి మహర్షిని లేపారు. వాల్మీకి మహర్షితో మాటను పడుకొనున్న శత్రుఘ్నుడు కూడా లేచాడు. అర్ధరాత్రి సమయంలో మునికుమారులు వచ్చి సీత ప్రసవించింది అనే శుభమైన ప్రియవార్తను వాల్మీకి మహర్షికి చెప్పారు. చెప్పి, పూజ్యుడా, శ్రీరాముని భార్య 2 పిల్లల్ని కంది. అందువల్ల భూత బాధ నివారకమైన రక్షా విధానాన్ని చేయండి అని వాల్మీకి మహర్షితో పలికారు. పిల్లలు పుట్టంగానే రక్షణ ఏర్పాటు చేస్తారు. వాల్మీకి వాళ్ళ మాటలు విని బాలచంద్రులు లాంటి గొప్ప కాంతి గల దేవపుత్రులతో సమానమైన ఆ పిల్లల దగ్గరికి వెళ్ళారు. సంతోషించిన మనస్సుతో ఆ పిల్లల్ని చూశారు. వాళ్ళకి భూతాల నుంచి, రాక్షసుల నుంచి రక్షణ కల్పిస్తూ మొత్తం చుట్టూ కూడా దర్భలతో రక్షణను ఏర్పాటు చేశారు వాల్మీకి మహర్షి. మంత్రపూరితంగా రక్షణ ఏర్పాటు చేశారు. వాల్మీకి కుశముష్టిని లవం గ్రహించి ఆ శిశువులిద్దరికి భూతాలను నశింపచేసి రక్షణ చేశారు. వారిలో ముందు పుట్టిన వారికి మంత్రం చేత సంస్కరించిన కుశలతో, కుశముష్టి అంటే పిడికెడు కుశలతో సమార్జనం చేశారు. అలా చేయడం వల్ల వాల్మీకి మహర్షి ఏమన్నా అంటే, కుశలతో చేశాను కాబట్టి వీడి పేరు కుశుడు అని చెప్పాడు. అలాగే రెండో వాడిని సావధాన చిత్తుడుగా ఉండేట్లు చేయడం కోసం ఈ వృద్ధ స్త్రీలందరూ లవం చేత, అంటే కుశల మొదళ్ళు లవం అంటారు, ఈ లవంతో తుడిచారు. అలా తుడిచేసరికి ఆ రెండో పిల్లాడి పేరు లవుడు అయింది. ఇలాగా వాల్మీకి మహర్షి ఆ పిల్లలకి, కవల పిల్లలు ఇద్దరికి కూడా కుశుడు అని ఒకతనికి, లవుడు అని మరొకతనికి పేర్లు పెట్టారు. వాల్మీకి మహర్షి చెప్పాడు, ఈ కవలలు నేను పెట్టిన ఈ పేర్లతో ప్రసిద్ధులు అవుతారు అని. పుణ్యవతులైన అక్కడ వృద్ధ స్త్రీలు ఉన్నారు. ఆ రక్షను ముని చేతుల నుంచి తీసుకుని శ్రద్ధాపూర్వకంగా శిశువులకు రక్షణ చేశారు. శత్రుఘ్నుడు ఉండగానే చెప్పారు కదా, శ్రీరాముని కుమారులు శ్రీరాముని భార్య సీత ప్రసవించింది అని. శత్రుఘ్నుడు వృద్ధ స్త్రీలు అలా రక్షణ చేయడం, వాడు తన గోత్రాన్ని, శ్రీరాముని పేరు చెప్పడం, సీత 2 శిశువుల్ని కన్నది అనే మాట వినడం, అది చాలా ఆనందపడ్డారు. అత్యంత ప్రియమైన దీన్నంతా అర్ధరాత్రి శత్రుఘ్నుడు విన్నాడు. తర్వాత ఆయన పొద్దున లేచి పర్ణశాలకు వెళ్ళాడు. సీతమ్మవారు ఎక్కడుందో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి సీతమ్మవారిని చూసి, తల్లి, అదృష్టవశం చేత నువ్వు సుఖంగా ఉన్నావు అని నమస్కరించారు. అప్పుడు సంతోషించిన మహాత్ముడైన ఆ శత్రుఘ్నుడికి అక్కడ ఉండి సీతమ్మవారిని చూసి, ఆ పిల్లల్ని చూసి సంతోషించాడు. నెమ్మదిగా రాత్రి గడిచింది, శ్రావణ రాత్రి గడిచింది. ప్రాతకాలంలో పూర్వాహన క్రియలు, పొద్దున పూట చేయాల్సిన సంధ్యావందనం ఇవన్నీ చేసుకొని అంజలి ఘటించి ముని వద్ద వాల్మీకి మహర్షి దగ్గర సెలవు తీసుకొని మరలా పశ్చిమాభిముఖుడే వెళ్ళాడు. శత్రుఘ్నుడు మార్గంలో 7 రోజులు ప్రయాణం చేసి యమునా తీరాన్ని చేరాడు. పుణ్యకీర్తి కల ఋషీశ్వర్ల ఆశ్రమంలో చవనుడు మొదలైన మునులతో తగు విధములైన సంభాషణలు చేస్తూ నివసించాడు. అక్కడ కలిసి ఉన్న కాంచనాది మౌనవులతో అనేక విధాలైన సంభాషణలు చేస్తూ ఎలా రావణాసురుని చంపాలి అని శత్రుఘ్నుడు ఆలోచించాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. శ్రీమద్ రామాయణ మందుల ఉత్తరకాండలోని 66వ సర్గము సమాప్తం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.